నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. దేశానికి షిప్ బిల్డింగ్ హబ్గా కొచ్చిలో 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు శ్రీకారం. కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి. గురువాయూరు దర్శనం అదృష్టమన్న మోదీ. సురేష్ గోపి కూతురు పెళ్లికి ప్రధాని హాజరు. 5,200 కోట్ల రూపాయల వెబ్ వర్క్స్ పెట్టుబడి. తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్. సీఎం సమక్షంలో ఎంఓయూ ఖరారు. ఆదాని గ్రూప్ కూడా భారీ పెట్టుబడులు. రాష్ట్రంలో 12,400 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకాలు. అరాజన్ లైఫ్ సైన్సెస్ తాజాగా ఒప్పందం. 2,000 కోట్ల పెట్టుబడులకు కంపెనీ అంగీకారం. 1,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడులు. అసైనీ ల్యాండ్స్లో 150 కోట్ల రూపాయల స్కామ్. సూత్రధారులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మొయినాబాద్ తహసీల్దార్. అద్దంకి అవుట్. చివరి నిమిషంలో తెరపైకి మహేష్ కుమార్ గౌడ్ పేరు. నామినేషన్లకు నేడే చివరి రోజు. 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్. భిన్న వయసులో బర్మూరి వెంకట్కు అవకాశం. అధికారిక ప్రకటన విడుదల చేసిన కేసీ వేణుగోపాల్. కాంగ్రెస్ నిర్ణయమే శిరోధార్యమన్న దయాకర్. ఐపీఎస్ల కేటాయింపు. తెలంగాణకు 6 ఐపీఎస్లు, ఏపీకి 3 అధికారుల కేటాయింపు. వీరంతా 2022 బ్యాచ్కి చెందిన అధికారులు కావడం గమనార్హం. దశల వారీగా రైతుకు రుణమాఫీ. నెలాఖరుకు రైతు బంధు పంపిణీ. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ. క్యాన్సర్ రోగుల పాలిట కసాయి హృదయం. మహిళా రూపంలో మహమ్మారి. ఎంఎన్జే ఇన్ఛార్జ్ జయలత చేస్తున్న నిర్వాకం. అర్హత లేకపోయినా అందలం. సీనియర్ ఆంకాలజిస్టులను వెనక్కి నెట్టిన దుర్మార్గం. 2022 డిసెంబర్లో అడిషనల్ డిఎంఈగా ప్రమోషన్. ఇష్టానుసారంగా మిషనరీల కొనుగోలు. ప్రభుత్వ నిధులను అడ్డంగా మింగిన అనకొండ. జయలత అవినీతి లీలలు అన్నీ ఇన్ని కావు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ దృష్టి పెట్టాలంటున్న రోగులు. గవర్నర్ కోటాకు బ్రేక్. గవర్నర్ కోటా స్థానాలపై పీఠముడి. ఇప్పుడిప్పుడే ప్రతిపాదనలు పంపొద్దు. హైకోర్టులో కేసు తేలగానే నిర్ణయం. ఈ నెల 24న పిటిషన్ల విచారణ. అప్పుడే భర్తీ చేయరాదన్న గవర్నర్.